ప్రాణాంతక వ్యాధిగ్రస్త చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్న రామకృష్ణ సేవా సమితి సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్ లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి సమావేశం మందిరంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్త చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి సతీష్ స్వాగతం పలికారు. సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ సేవా సమితి ముందుకొచ్చి ప్రాణాంతక వ్యాధిగ్రస్త చిన్నారులకు దాతల సహకారంతో పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే పేరాబత్తుల రాజశేఖర్ చిన్నారులకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ, సభ్యులు కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, వెంకయ్యనాయుడు, ఎంఈఓ సిహెచ్ రవి, స్కూల్ హెచ్ఎం మహేష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఆయన గొప్ప వ్యక్తులుగానే జీవించాలని మనకి జన్మనిస్తారు. చిన్న చిన్న పొరపాట్లు, మానవ తప్పిదాల వల్ల అనుకోని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరే, ఏదేమైనా మనం చేసిన పొరపాట్లు మన పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా మరి మనోధైర్యంతో మన జీవనాన్ని సాగించవలసిన అవసరం ఉంది. ఈ సమాజం అందరినీ కూడా సమానంగానే మరి గుర్తిస్తుంది. ఎవరిని కూడా తక్కువ ఎక్కువ భేదాభిప్రాయాలు ఎప్పుడు ఉండవు. కాబట్టి మనం కూడా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఒక మాట చెప్పేవారు, ఆర్థికంగా వెనకబాటుతాం పర్లేదు కానీ భావపరమైన వెనకబాటు ఉండకూడదని. కాబట్టి మనందరం కూడా మరి భవిష్యత్తులో మనకి జరిగిన ఇబ్బందుల్ని ఇంకొకరికి కలగకుండా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా ఇంతమంది మరి వీళ్ళందరూ కూడా చాలా సామాన్యమైన వ్యక్తులు ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వాలు కూడా మరి ఈరోజు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఇంకా ఎక్కడో కొంత లోటు ఉంటుంది. అలాంటి వ్యక్తులు మరి గుర్తించి వీళ్ళ రిటైర్మెంట్ జీవితంలో ముఖ్యంగా వీళ్ళ పిల్లలు మనవలతో గడపవలసిన మరి వయసులో కూడా మరి ఇంత సేవా దృక్పథంతో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే మనం చూడలేదు రామకృష్ణ పరమహంస గారిని కానీ వివేకానంద గారిని కానీ వాళ్ళ గురించి తిరిగి చెప్పుకుంటున్నాం. వారి ఆశయాలని మరి తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న గొప్ప వ్యక్తులకి మనందరం కూడా శిరస్సు వహించి పాదాభివందనాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి గొప్ప ఆలోచనలతో ఇంకా మీరు ఎంతోమందికి సేవ చేసే శక్తి, ధైర్యం ఆ భగవంతుడు మీకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు ఈ నిర్వాహకులకు ప్రత్యేకమైన